అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు, మన నాయకుడు, మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75 పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన ఆయు ఆరోగ్యాలతో మరి ఎల్లప్పుడూ ఆయన ఏదైతే కష్టపడి ఏదైతే పని స్టార్ట్ చేస్తున్నాడో ఆ పని మొత్తము పూర్తి కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన వద్ద తెలుగు ప్రజలు ఎక్కడున్నా మరి మొట్టమొదటి స్థానంలో ఉండాలన్న ఆయన ఏదైతే దృఢ సంకల్పంతో కంకణం కట్టుకున్నాడో అది కూడా మరి సాక్షాత్తు అరుణాచలము శివయ్యతోంటే వారి ఆశీస్సులు కూడా ఉంటాయని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి నాయకుడు, మరి ఇక అట్లాంటి నాయకుడు మళ్ళీ రాలేడు కూడా. ఎందుకంటే ఆయన ప్రజల గురించి కష్టపడే మనిషి. నేను చెప్తున్నా, అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, 75 సంవత్సరాల వయసున్న నాయకుడు అని అందరికి తెలుసు. కానీ 25 సంవత్సరాల ఒక ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు ఉంటాడు. అట్లాంటి నాయకుడు మళ్ళీ రాడు. మళ్ళీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు 18 గంటలు మీరు చూసిండ్రు, అధికారం ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజల గురించి 18 గంటలు కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ పటాల్లో పెట్టిన వ్యక్తి, మరి పెంపొందించిన వ్యక్తి, మరి ఆ ఖ్యాతిని ముందుకు తీసుకుపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఎక్కడ పోయినా, ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా, ప్రపంచ దేశాలు ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు అంటే మరి గుర్తుపట్టి మరి వాళ్ళని ఆహ్వానించి మరి పలుకుతున్నారంటే ఆయన యొక్క ప్రేమ అభిమానులు అని మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మేము తెలుగు యువత తరఫున, మేము తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు యువత తరఫున ఇక్కడికి వచ్చి మరి ఆయనకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు, we all love you, we all are with you, our energy is with you, our work, energy, dedication is for you. మీరుంటేనే తెలుగు ప్రజలు బాగుపడతారు, మీరుంటేనే తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి. మీ ఆలోచన విధానమే మీరు ఈ రోజు ఆలోచించేది. మరి విజన్ 2047 కి మీరు పునాది వేస్తున్నారు. అంటే మాకు ఎప్పుడైతే విజన్ 2020 అని మాకు పునాది లేసిండ్రో ఈ రోజు మేము తెలంగాణలో సస్యశ్యామలంగా బతుకుతున్నామంటే అది మరి చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు ముందు చూపు ఆలోచన అని మరొకసారి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీ వెంట మేమున్నాం. మీకెన్ని విమర్శలు పట్టినా, మీకెన్ని కష్టాలున్నా ముందు మమ్మల్ని దాటిపోవాలి. మళ్ళీ తెలంగాణలో మీరు గతంలో కూడా చూసిండ్రు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిండ్రో అప్పుడు తెలంగాణ ఉవ్వెత్తున పొంగిలేసింది. మరి ఒక రకంగా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. మరి ఉద్యమాల గడ్డ తెలంగాణలో మొట్టమొదటి సపోర్ట్ గాని, మొట్టమొదటి సంఘీభావం గాని తెలంగాణ బిటలం చేసినాము. మేము తెలంగాణ బిటలము, మీ ఎంబడి ఉన్నాము సార్. మీరు ఎక్కడున్నా గట్టిగా ఉండర్రి, మీ ఎంబడి మేము ఉన్నాం. ఇప్పుడు కూడా గర్వపడుతున్నాం, అప్పుడు గర్వపడ్డాం, ఇప్పుడు కూడా గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో పుట్టినందుకు, తెలుగుదేశం పార్టీలో పెరిగినందుకు, తెలుగుదేశం పార్టీలో ఉంటున్నందుకు మేము గర్వపడుతున్నాము. మేము ఏది ఆశించలేదు, మేము మీ వెంట ఉంటామని మరొకసారి ఈ అరుణాచలం శివన్ సాక్షిగా చెప్తున్నాము. మీ వెంట మేముంటాము, మీరు గట్టిగా ఉండండి. మీరు ఏదైతే కంకణం కట్టుకున్నారో, అమరావతిని కంకణం కట్టుకున్నారో అది సాధ్యం అవుతుంది. మీరు ఖచ్చితంగా దానికి ఇనాగరేషన్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ప్రపంచ పటంలో చంద్రబాబు నాయుడు అంటే మరొకసారి చెరలేని ముద్ర మీరు వేసుకుంటారని మరొకసారి తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రజలకు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మీరు కార్యక్రమాలు చేశారో మీకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మళ్ళొకసారి నమస్కారం తెలియజేస్తూ మీ పొగాకు జయరామచంద్ర. థ్యాంక్ యూ.